రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యము. కావున దేహమందు ఉన్నను దేహము విడిచినను ఎవరికి ఇష్టలై ఉండాలా? ఆయనకు ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి నాయన, సర్వశక్తిమంతుడు, జ్ఞానమునిచ్చేవాడవు, మాట్లాడువాడవు, బలపరచువాడవు, స్థిరపరచువాడవు, నీవు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో నాయన, నీ బిడ్డలు ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా మీరు విన్నారు నాయన. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆత్మీయతలో నాయన బిడ్డలు అభివృద్ధి పరచబడినట్లుగా సహాయములు చేయండి. ఈ సమయమందు నీ జీవవాక్కుల చేత నాతో మాతో మీ అందరితో మీరు మాట్లాడి మీరు భయం తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, దేహమందు ఉన్నను దేహమును ఒకవేళ విడిచినను దేవునికి ఇష్టలుగా ఉండకూడటకు నేను ఆపేక్షించుచున్నాను అని అంటున్నాడు. దేవునికి నేను ఇష్టడై ఉండాలి. ఏమంటున్నాడమ్మా? అందరూ చెప్పండి, ఏమంటున్నాడు అనగా? ఎప్పుడో సజీవంగా బ్రతికినను చనిపోయిన తర్వాత కూడా నేను దేవునికి ఇష్టంగా ఉండాలని నేను అపేక్షించుచున్నానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అయితే వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరే. ఈయన ఉద్దేశం, ఈయన ఆలోచన మనం గమనించినట్లయితే ఆయన హృదయంలో ఉండేటటువంటి ఆశ ఏమిటంటే, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇప్పుడు నేను బ్రతికినా ఇష్టంగా ఉంటాను, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత కూడా నేను దేవునికి నేను ఇష్టడుగా ఉంటాను అనేటటువంటి ఆశ తన జీవితంలో కలిగిన వాడుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మన విశ్వాస జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి. మనుషులకు ఇష్టంగా ఉంటే అది ప్రయోజనకరమైనటువంటిది కాదు. గమనించండి, వివాహానికి సిద్ధపరచబడ్డాడు వరుడు ఇద్దరు కూడా సిద్ధపరచబడ్డారు. దానికి రావలసినటువంటి బంధుమిత్రులు అంతా కూడా వచ్చారు. ఇక వివాహము అయ్యేటటువంటి సమయంలో ఆ తాళిబొట్టును తీసుకొని వరుడు భార్యను అడుగుతున్నాడు, అమ్మ నేను కట్టాలనా? అప్పుడు ఆమె సిగ్నల్ ఇచ్చింది కట్టమని. భార్యను అడుగుతున్నాడు, నేను నీకు మంగళసూత్రం కట్టాలనని. అప్పటిదాకా ఏం చేస్తున్నాడు ఈయన? మంగళసూత్రాన్ని పట్టుకున్నాడు. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నాకు మెడలో తాలిబొట్టు కట్టాలా? కట్టు. అదే ప్రకారంగా మన విశ్వాస జీవితంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకసారి పరీక్షించుకున్నట్లయితే, లోకములో మనుషుల కంటే నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? దేవుడు నేనంటే ఇష్టపడుతూ ఉన్నాడా? ఈ దేహంతో ఉన్నంత కాలము, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను దేవునికి ఇష్టండే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు అంతా కూడా తరలి వెళ్తా ఉన్నారు. జనసమూహం అంతా కూడా మార్గ మధ్యంలో వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మీద సరిగినందుకు దేవుడు ఏం చేశాడంటే సంహార దూతకు వారిని అప్పగించాడు. విశ్వాస జీవితంలో సనుగుడు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది కంటికి కనిపించదు.
ఆ సెలవుడు వల్ల వాళ్ళు ఏమైపోయారంటే సంహార దూతకు అప్పగించబడ్డారు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోరాము అనేటటువంటి రాజు ఒక రాజు ఉన్నాడు. అతని వయసు 32 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేశాడు. ఈ 8 సంవత్సరాల పరిపాలనలో ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎవరు కూడా రాజులు మెచ్చుకున్న వాళ్ళు లేరు, ఎవరు కూడా ఇష్టపడినటువంటి వారు లేరు. ఆ రీతిగా తన కాలాన్ని ముగించుకొని అతడు చనిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాలలో వ్రాయబడింది. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మొర్దెకై ఎలా ఉన్నాడంటే సమాధానకరంగా ఉన్నాడు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా మొర్దెకై ఎలా బ్రతికాడంటే ఇష్టడుగా, సమాధానకరముగా బ్రతికాడు. మనము దేవునికి ఎలా ఉండాలంటే ఇష్టలుగా బ్రతకాలి. బ్రతికిన కొంతకాలమే. నువ్వు ఎన్ని రోజులు బ్రతకడానికి దేవుడు నీకు కృప చూపాడో ఆ అన్ని రోజులు కూడా నువ్వు ఎలా బ్రతకాలంటే మనుషులకు కాదు కానీ దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నా బ్రతుకు, నా జీవితము దేవునికి ఇష్టకరమైనటువంటిదా కాదని ప్రశ్నించుకోవాలి. లోకములో మనుషులు అనబడినటువంటి వారు ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. మేడ మిద్దెలలో నివసించే వారు బ్రతుకుతున్నారు, పూరి గుడిసెల్లో ఉండేటటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు. వారు ఆహారాన్ని తింటున్నారు, మనము కూడా ఆహారాన్ని తింటున్నాము. అందరూ బ్రతుకుతున్నారు. బ్రతుకుచున్నటువంటి బ్రతుకులో సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి అని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి? ఒకవేళ ఇష్టలుగా ఉంటే దేవుడు మన పట్ల ఏమి చేస్తాడు? ఒక 4 విషయాలు ABCD అని రాసుకోండి. మొట్టమొదటి ఏ, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ దావీదు గురించి చెప్తున్నాడు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యము. పోట్లాడొద్దమ్మా, నెమ్మదిగా చదవండి. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. అందరు గట్టిగా వెళ్ళి చెప్పండి. దావీదు తప్పించబడటానికి అనేక పర్యాయములు, ఆపదల నుండి దావీదు తప్పించబడటానికి ప్రధాన కారణం ఏమై ఉన్నదని మనం ఆలోచిస్తే దావీదు ఎలా ఉన్నాడంట దేవునికి? అందరు చెప్పండి, ఎలా ఉన్నాడట? ఇష్టడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు దావీదమ్మా? ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఏమైంది? అతడు తప్పించబడ్డాడు. అదే ప్రకారంగా సొదొమ గొమొర్రా పట్టణములో నీతిమంతుడిగా ఉన్నటువంటి లోతు కూడా ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఇప్పుడు 2వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ విషయం బి, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఆస్తి వద్దు, అంతస్తులు వద్దు, మేడలు వద్దు, మిద్దెలొద్దు. మన కుటుంబం అంతా కూడా సమాధానకరంగా ఉంటే దానికంటే మించినటువంటి ఆనందం మరొకటి లేదు. నీకు ధనధాన్యం ఉండి సుఖ సౌఖ్యాలతో నువ్వు జీవిస్తున్నా, నీకు సమాధానం అనేటటువంటిది లేకుండా ఉంటే ఇవన్నీ వేస్తే
కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంట? సమాధానమును ఇస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం గమనిస్తే, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, లోకం ఇచ్చే సమాధానము నేను ఇవ్వలా. నేనిచ్చే సమాధానము నీ జీవితాన్ని మార్చగలిగింది, నీ బ్రతుకును మార్చగలిగింది, నీ స్థితిగతులను, నీ రూపురేఖలను మార్చగలిగినటువంటి సమాధానము నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి ఇష్టంగా కనుక నువ్వు బ్రతికితే, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటే, ఎవరు ఇవ్వలేనటువంటి సమాధానము నీ జీవితంలో నీకు ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యము. చాలు. యేసును ఇష్టపడినటువంటి వారిని ఏం చేస్తాడంట? యేసయ్య గద్దిస్తాడు. తండ్రి ఎవరిని గద్దిస్తాడు? ఏ కుమారునైతే ఇష్టపడుతున్నాడో ఆ కుమారుని గద్దించి వాని క్రమశిక్షణలో పెడతాడు. ఏ బిడ్డనైతే తండ్రి ప్రేమిస్తాడో ఆ బిడ్డను గద్దించి ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెడతాడు. ఆ శిక్షింపబడినటువంటి ఆ బిడ్డ రాబో దినములలో ఎలా ఉంటుందంటే ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా మార్చబడుతుంది. ఎందుకు? తండ్రికి ఇష్టకరమైనటువంటి పాత్రగా ఉంది. ఆ పాత్రను ఆయన సరిచేస్తాడు. కాబట్టి యేసయ్యకు ఇష్టమైనటువంటి పాత్రను ఏం చేస్తాడు? అప్పుడప్పుడు గద్దిస్తాడు. బుధవారం రాత్రి నుండి మా ఇంట్లో నాకు జ్వరము, ఊరు నొప్పులు, మా సామేలకు, తర్వాత పాశ్రమ గారికి, అందరికీ చేరాలి. మన శుక్రవారం రోజు అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, అంత జ్వరం ఉంటే ప్రభు కృపను బట్టి మరి రావడానికి ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు. ప్రేమ్ కుమార్ ఫోన్ చేశాను, అయ్యా మీరు రాగలుగుతారంట, అయ్యా వస్తానని చెప్పి ఆయన తీసుకొని వచ్చాడు. రాలేని పరిస్థితి, బట్టి దోలాలన్నా కానీ అయ్యే పరిస్థితి కాదు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలము మనము ఎవరికి ఇష్టలుగా ఉండాలో? లోకములంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడినో ఆమె వస్తికి బదుల రాణి అగును. దేవునికి స్తుతులు చెప్పండి గట్టిగా. ఇక్కడ రాజు అనగా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు. ఇప్పుడు రాజు ఇష్టపడితే ఏమవుతారు? అమ్మా వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రాజు ఇష్టపడితే ఏమవుతారు? రాణిగా మారుతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి. నేను చెప్పినట్లుగా చెప్పండి. యేసు ప్రభువా, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. యేసు ప్రభువా, నేనంటే నీకు ఇష్టమా? ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? ఇప్పుడు యేసయ్యని అడిగావు కదా, ఏమని అడిగావు? నేనంటే నీకు ఇష్టమా అని నువ్వు అడిగావు. మరి యేసు ప్రభు సమాధానం చెప్పాడా? నేనంటే నీకు ఇష్టమా ప్రభువా నువ్వు అడిగావు. ఆ
అవును నా కుమార్తె, నా కుమారుడా, నీవంటే నాకు ఇష్టము అని ఆయన నీతో చెప్పాలంటే ఒక 4 గుణ లక్షణాలు నీలో ఉండాలి. ఏ గుణ లక్షణాలు ఉండాలి? 4 గుణ లక్షణాలు ఉంటే ఆయనకు నువ్వు తప్పనిసరిగా ఇష్టమైన దానవు, ఇష్టమైన వాడవు. కనుక ఆయన ఎవరిని ఇష్టపడతాడు అంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ విశ్వాస జీవితంలో ప్రభు బిడ్డగా నీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం ఏమిటంటే యథార్థముగా ప్రవర్తించుట ఆయనకి ఇష్టము. నీ మనసులో కపటం ఉండొద్దు, కల్మషాలు ఉండొద్దు. ఏది లేకుండా దేవుని యొక్క సన్నిధానంలో యథార్థముగా నువ్వు ప్రవర్తించుట ఆయనకి ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం రావాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవుల్లో? అప్పుడు ఇష్టపడతాడు. ఎంత వాక్యం వింటున్నా మనలో పరివర్తన రాకపోవడానికి గల కారణం మీద ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. అందరూ వినండి చక్కగా. ఒక రైతు ఒక పందెపు కోడిని పెంచుకుంటున్నాడట. ఏం పెంచుకుంటున్నామా? పందెపు కోడిని పెంచుకుంటూ ఆ కోడికి రోజు మంచి ఆహారం పెడితే ఏం చేసింటే ఒక గుండి సూది తీసుకొని తన శరీరం అంతా కూడా పొడుస్తూ వచ్చాడు. కొన్ని రోజులకు ఏమైపోయిందంటే దాని శరీరం అంతా కూడా కాయగాసిపోయింది. ఎంత బలమైనటువంటి సూదితో పొడిచినా అది ఎగరడం లేదు, కదలడం లేదు, ఏమి శబ్దం చేయటం లేదు. ఎందుకు అందరూ చెప్పండి ఎందుకు? దాని శరీరం అంతా కూడా బండబారిపోయింది. అయితే ఒక దినం మంది ఏం చేశాడంటే ఆ రైతు కోళ్ళ పందెం మీదకి వదిలాడు కోడిని. అవతల ఉండే పుంజేమో కత్తి కట్టింది కాబట్టి ఎగిరెగిరి తంతుంది, ఇది మాత్రం తనడం లే, మౌనంగా నిలబడింది. ఎందుకు నిలబడింది? అవతల కోడి తిరిగి తగినప్పుడు దీనికి దెబ్బ తగిలిన ఇది ఏమనిపిస్తుంది, దీనికి తగలనట్టుంది కాబట్టి అలా 4 తన్నులు తన్నులో ఏమైందంటే మెడ తెగిపోయి ప్రాణాలు విడిచింది. ఎదుటి వ్యక్తి నన్ను కొడుతున్నాడు, నా శరీరానికి దెబ్బ తగులుతుంది, నేను మరలా కొడతామనేటటువంటి విధానం ఈ కోడిలో లేదు. అది లేకుండా చేసింది ఎవరమ్మా? ఏం చేశాడు? అదే ప్రకారంగా ఈ 13 సంవత్సరాలుగా వాక్యం వింటున్న మన విశ్వాస జీవితంలో ఎలా ఉన్నామంటే బండవారిపోయినా. మార్పేది మీకు చేతులు జోడించి చెప్పా. శుక్రవారం రోజు, ఆదివారం రోజు, పోయిన వారంలో యవ్వనస్తులంతా కలుసుకొని ప్రార్థనలు చేయండి. సంఘానికి యవ్వనస్తులు మూలకంపాల వలె ఉన్నారు. యవ్వనస్తులు పని చేయకపోతే సంఘం అభివృద్ధి కాదు, వారు సమకూర్చబడాలి అని చెప్పారు. తర్వాత నేను ఫోన్ చేసి అడిగితే యవ్వనస్తులు రాలేదు. ఏమైపోయాం మనము? దేవుడు నేను ఇష్టపడుతున్నాడు. నేను అడిగావు దేవుని, నువ్వు ప్రభువా నేనంటే నీకు ఇష్టమా? ప్రభు ఉన్నాడు, నువ్వు అంటే నాకు ఇష్టమే. నువ్వు నాకు ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు యథార్థముగా ప్రవర్తించాలి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వాక్యం. ఎవరంట?
సత్యవర్తనులు ఆయనకి ఇష్టము. నీ నోట ఎల్లప్పుడూ కూడా సత్యమే పలకాల, కానీ అసత్యము పలకవద్దు, అబద్ధము పలకొద్దు. నీ నోట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పి ఆ మాటలు ఉండాలి, కానీ అసత్యము పలకవద్దు. సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. ఇప్పుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యము నుండి 24వ వచనం వరకు మనం చదివితే, కావున ఈ మాట అక్కడ ఆగుదాం కొద్దిగా. మునుపటి ప్రవర్తన విషయములోనైతే అన్నాడు. ఈ మునుపటి ప్రవర్తన అంటే ఏంటి? యేసుక్రీస్తులోనికి నీవు రాకమునుపు నీ జీవితములో ఉండేటటువంటి ప్రవర్తన. ఆ తర్వాత యేసులోనికి వస్తున్నావు. ఎట్లా వస్తున్నావు? చదువుమా. ఎప్పుడు ఇవన్నీ మోసకరమైన దురాలోచన, చెడిపోయిన ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మునుపటి ప్రవర్తన యేసుక్రీస్తులోనికి రాక మునుపు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగా ఉంటే నీ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ స్వభావము సంపూర్ణముగా మార్చబడాలని దేవునికి ఇష్టము. మార్కు సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మార్కు 16:24 లేదమ్మా? మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మొదటి రాజులు 15:4. దావీదు ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములంతయు యెహోవా దృష్టికి యథార్థముగా ఉండెను. ఒక్క పొరపాటు తప్ప మిగిలిన జీవితం అంతా కూడా కడిగిన ముత్యము వలె ఉన్నాడు దావీదు. చాలా పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తన అంతా కూడా ఆయన పశ్చాత్తాప కీర్తన. 139 కీర్తనలు కూడా, అయ్యా నన్ను కడుగు, శుద్ధీకరించు, నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో చూడయ్యా, దాన్ని తీసివేయని బ్రతిమలాడుతాడు. పశ్చాత్తాపడ్డాడు. దావీదు జీవితంలో యవ్వన ప్రాయంలో శరీరాన్ని ఆయన స్వాధీనపరచుకోలేకపోయాడు. గమనించారా? ఒక సంగతి విన్నాను. కూతురికి పెళ్లి చేసింది తల్లి, చాలా మంచిదే. నెల రోజులు కూడా కాలే అల్లుని తీసుకుని వెళ్ళిపోయింది అంత. ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళని పట్టుకొని పోలీసు వారు పరిశీలన చేస్తే, పెళ్లి చూపులకు వెళ్ళినప్పటి నుండి వీరిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. శరీరమును వీళ్ళు ఏం చేయలేదు, కంట్రోల్ చేసుకోలేకపోయారు. శరీరాన్ని అదుపులో పెట్టలేకపోయారు. ఎందుకు అదుపులో పెట్టలేకపోయారంటే ఆత్మీయతలో ఎదుగుదల లేనటువంటి బిడ్డలు కనుక శరీరమందు వారు పడిపోయారు. ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి దావీదు ఊరియా భార్య విషయంలో పడిపోవడానికి కూడా కారణం అదే. యోబు భక్తుడు అంటాడు 27వ కీర్తన 5-6 వచనాలలో, యథార్థవంతులుగా ఉండాలంటే ఎలా ఉంటాడంట? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని చూసాం కదా. అది ఎప్పటిదాకా మనం యథార్థంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు.
మరణము వరకు. చాలు. ఎప్పటిదాకా ఉంటాడండి యథార్థంగా? మరణము వరకు. దేవుని మాట వింటున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో మరణము వరకు యథార్థంగా ఉండవు. అప్పుడు దేవుడు నేను ఇష్టపడతాడు. మొట్టమొదటి పాయింట్ ఎలా ఉండాలట? యథార్థముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి మనము చక్కగా చదువుకున్నట్లయితే, క్రీస్తులోనికి రాకముందు ఉండేటటువంటి జన్మము ఏ రీతిగా ఉంది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత జన్మము ఏ రీతిగా ఉందో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వ్రాయబడ్డాయి. పుట్టిన నాడు నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, పట్ట చుట్టబడలేదు, నీళ్ళతో కడగబడలేదు, ఈ పనులలో ఏ ఒక్కటి కూడా చేయలేదు. నువ్వు పుట్టిననాడు బయట నేలను పారవేయబడి ఉండగా చూచినప్పుడు అసహ్యముగా ఉంటుంది. అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నీ రక్తమును కడిగి నేను శుద్ధీకరించి చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్రాయం వచ్చిందంట? ఇష్టము పుట్టించేటటువంటి ప్రాయం. గమనించండి, ఎవరన్నా చిన్నపిల్లలు పెళ్లి చేస్తారా? ఎందుకు చేయదు? పెళ్లి ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఎప్పుడు చేస్తారు పెళ్లి? మరి నోరు చెప్పండి, ఎప్పుడు చేస్తారు పెళ్లిళ్ళు? యవ్వన ప్రాయము వచ్చినప్పుడు పెళ్లి చేస్తారు. ఎదుగుదల, దేహము ఎదిగినప్పుడు, వయసు ఎదిగినప్పుడు వారిని ఏం చేస్తారంటే, వరుడు అంటే పురుషుడు ఇష్టపడతాడు. అదే ప్రకారంగా ఆత్మీయతలో దేవుని బిడ్డలు ఎదిగినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తే ఎలా ఉంటావు? నా బిడ్డ ప్రార్థనలో, సావాసములో, సంఘములో, వాక్య ధ్యానములో, స్వార్థ ప్రకటించుటలో, ఇచ్చుటలో, ఆత్మీయతలతో ఎదుగుతూ ఉందంటే, ఆ ఎదుగుతున్నటువంటి బిడ్డను చూసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయనకు ఇష్టము పుట్టించేటటువంటి ప్రాయం నీ దగ్గర ఉంది కాబట్టి నేను ఇష్టపడతాను. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాయము నీలో లేదనుకో, ఎదుగుదల లేదు. శుక్రవారంలో చెప్పాను, చెట్టు నాటబడితే సరిపోదు, దాని వేర్లు లోతులకు వెళ్ళాలా, తర్వాత అది ఫలించాలి. అప్పుడు నీలో ఫలాలను చూసినటువంటి దేవుడు సంతోషిస్తాడు. దేవుని మందిరానికి రావడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యము హృదయములో భద్రపరుచుకొని ఫలించడం అనేటటువంటిది అదే ప్రాముఖ్యమైన విషయం. అదే ప్రకారంగా దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనకి ఏం రావాలా? ప్రాయము రావాలి. అందరూ చెప్పండి, అన్నమాట చెప్పండి. ప్రాయం అంటే వయసు రావాలి. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదుగుదల కలిగి ఉండాలి. అందుకంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే, 1 కొరింథీ 3:1, సహోదరులారా ఆత్మ సంబంధులైన, చూడు, మనుషులతో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. చూడండి, మీరు ఎలా ఉన్నారంట? పసిబిడ్డలతో ఏం మాట్లాడతాం మనము?
బిడ్డలతో పాలు తాగే బిడ్డలు వాళ్ళతో ఏం మాట్లాడతాము? ఎదిగిన బిడ్డలతో అయితే అన్ని విషయాలు మాట్లాడతాము. ఒక 10-12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తండ్రి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. రోజు తాగొచ్చి బొమ్మను కొడుతున్నాడు, చంపేస్తారు అంటున్నాడు, ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, కాస్త మీరు ఆయనను మందలించండి అని చెప్పేసి ఈ 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆయనను తీసుకొచ్చి మందలించారు. అదే పసిబిడ్డలైతే ఏం చేస్తారు? ఈయన అంటున్నారు, క్రీస్తునందు మీరు ఇంకను ఏమై ఉన్నారు? పసిబిడ్డల వలె ఉన్నారు. ఇంకా పాలు తాగే ప్రాయం, ఇంకా వయసు రాలా, కానీ వయసు రావాలి. ఈ ఆత్మీయమైనటువంటి సత్యాలు ఏదో జోకులేసుకొని 4 మాటలు విని నవ్వుకొని అవతలకు పోయేటటువంటి విషయాలు కాదు. నువ్వు ఎంత ఎదిగితే అంత దేవుడు నిన్ను చూస్తే ఆయన ఇష్టపడతారు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. మీరు వినుటకు మంజులైనందున వాటిని విశదపరచుటకు మీరు వినుటకు ఏమైనారట? మాందులై ఉన్నందున అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఎఫెసీ 4:14-15 వచనాలు చదువుదాం. ఎఫెసీ 4:14-15 వచనం. మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి, చూడు, ఒకవేళ పసి పిల్లలుగా ఒకవేళ మనం ఉంటే వారి యొక్క మాయోపాయముల చేత, వంచనతోను, తప్పు మార్గములకు, ఏ వ్యక్తి కుయుక్తితో ఏం చేస్తారట? వీళ్ళు గాలికి కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు పసి పిల్ల వలె ఉంటే నువ్వు గ్రహించగలగాలి, నీకు ఆ పరాయం రావాలి, ఆ ఆత్మీయతలో నువ్వు ఎదగాలి. అప్పుడు దేవుడు నీ బట్టి ఇష్టపడతాడు. అందుకే ఏప్రిల్ 5:11 చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరందరూ బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము చదివినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. సంఘములో యవనస్తులు ఏమై ఉండాలట? స్తుతి వాక్యం చెప్పేవారుగా, సువార్తను ప్రకటించేవారుగా, ఆరాధనను నడిపించేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా, మీరు ఇప్పటికే మీరు అనేకులకు బోధకులై ఉండవలసినటువంటి వారై ఉన్నారు. అలాంటి వారిని చూస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి రెండోది ఎవరిని ఇష్టపడతాడు? ఎవరమ్మా? ఆత్మలో ఎదిగిన వారిగా. పరమగీతము 8వ అధ్యాయము 8వ వచనములు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నారు చూడండి. ఎనిమిది దొరకలేదా? మీ బైబిల్లో లేదా? మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసుకు రాలేదు, అప్పుడే పెళ్లి చేస్తారా? ఏమి చేయదుము? అది ప్రాకారము వంటిదాయను. చాలు, ఆమెకి ఇంకా వయసు రాలేదు. నాకు ఒక చెల్లి ఉంది,
ఆత్మీయతలో మనం ఏమి చేయబడాలంటే ప్రాయము రావాలి, మనకు ఆత్మీయతలు ఎదగాలి. గంటల తరబడి ప్రార్థన జీవితము, ఇతరులకు మన సాక్ష్యాన్ని చెప్పి ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడటము, గ్రామంలో సువార్త ప్రకటించడం. ముగ్గురు స్త్రీలు ఒక దగ్గర కూర్చుంటే సాయంత్రానికి తగాద వస్తుంది. ముగ్గురు మగవాళ్ళు ఒక దగ్గర ఉంటే తగాద రాదు. ఈ బాధ ఎందుకు? అదే ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుంటే, అదే ముగ్గురు కలిసి దేవుని సువార్తను ప్రకటిస్తే ఏమవుతారు? ఆత్మీయులతో ఎదుగుతారు. అలా ఎదుగుట మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి వయసు రావాలి, విశ్వాసంలో ప్రార్థనలు పరిశుద్ధతలు ఎదగాలి. ఏదో వెళ్తున్నాము, 4 మాటలు అయ్యగారు చెప్తున్నాడు, వింటున్నాము, ఆ తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతున్నాం. ఫలములేమి? నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రావాలా వద్దా? అది రావాలంటే నువ్వు ఎలా ఉండాలా? దేవునికి ఇష్టంగా ఉండాలి. విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతిరోజు, ఈరోజు అరగంట ప్రార్థన చేస్తే 2 గంట ప్రార్థన చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా సమయాన్ని పెంచుకుంటూ మనం ప్రభువుకు ఎంత దగ్గర అవుతామో లోకానికి అంత దూరం అవుతాం. లోకానికి దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? లోకానికి దూరంగా ఉండాలి. లోకమంతా కూడా ముల్లమయమైనటువంటి జీవితము. లోకములన్నీ కూడా ముల్లే. ఎవరైనా ఇంటికి పోయి నీళ్ళు అడిగిన మనకి ఏమిట్లో మా దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తుంటే మీరు ఏమిట్లయ్యా, మీరు ఎవరయ్యా, ఏ కులానికి చెందిన వారు? ఒక ఆఫీస్లో ఉద్యోగానికి వెళ్తే మీరు ఏమిటోళ్ళు? ఒక వ్యాపారం చేస్తుంటే పలానా ఆయన ఏమిటి ఆయన? లోకమంతా ముల్లమయముగా ఉంది. ఈ ముల్లమయమైనటువంటి లోకానికి మనం ఎలా దినదినలు కూడా ఏమైపోవాలా? దేవునికి దగ్గర అవుతూ లోకానికి దూరం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 విషయాలు త్వరగా చూసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5, 6 వచనాలు. చాలు. విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నీకుండే విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. యూదా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1. 20 వచనం కాదు. మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన విశ్వాసము మిమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసమందు మనము దేవునికి ఇష్టులై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రాహాములో ఉన్న విశ్వాసం ఎక్కడికి వచ్చింది? ఇస్సాకులోనికి వచ్చింది. ఇస్సాకులో ఉండేటటువంటి విశ్వాసం ఎక్కడికి వచ్చిందంటే యాకోబులోనికి వచ్చింది. తల్లిదండ్రులలో ఉండేటటువంటి విశ్వాసం ఎక్కడికి రావాలా? పిల్లల్లోనికి రావాలి. తల్లిదండ్రులు 2 ప్రార్థన పరులై ఉంటే
పిల్లలు కూడా ఏమవుతారు? ఏమైపోయింది ఆ విశ్వాసము? ఒకరిలో నుండి ఒకరికి వ్యాప్తి చెందుతూ వచ్చింది. అలా విశ్వాసములో మనం వ్యాప్తి చెందినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒక పరీక్ష, ఒక టెస్ట్ మనకి ఇప్పుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి. ఆ మాట అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు చూసుకోవాలి మనం. నాకు విశ్వాసం ఉందా? నీకేం తెలుసు పాస్టర్ గారు, మాకుండే విశ్వాసం. నీకెంత విశ్వాసం ఉందో వాక్యం చెప్తుంది. ఏం చేయాలని? పరీక్షించుకోవాలంతే. పౌలు తన జీవితంలో ఏం కాపాడుకున్నాడట? విశ్వాసమును కాపాడుకున్నాడు. కడవరకు తన ఎదుట ఉంచబడిన పరుగు పందెముల ఓపికతో పరిగెత్తి విశ్వాసమును కాపాడుకున్నాడు. తన పరుగు పందెములు విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. లాస్ట్ మాట, 4వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వాక్యం. చాలు. దేవునికి దాసులైనటువంటి వారు దేవునికి ఇష్టలు. మనం క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనంతా క్రీస్తుకు దాసులుగా ఉండాలి. అందరూ మాట చెప్పండి. క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఎవరైతే యేసయ్యకు దాసులుగా ఉంటారో వారంటే దేవునికి ఇష్టము. మనం ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని తీసి పక్కకు పెట్టి ప్రభు యొక్క గుమ్మములో ప్రవేశించడానికి, అందుకే యెరూషలేము వెళ్ళేటటువంటి వారు చెప్తారు, ఆ యెరూషలేమునంట ఆయన మందిరములోనికి ప్రవేశించడానికి ద్వారం చిన్నగా ఉంటుందంట. ఆయన ఉన్నతమైనటువంటి వాడు, సృష్టికర్త. ఆయన ముందు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నవాడు ఎలా వెళ్ళాలా? తల వంచుకొని వెళ్ళాలి. తల ఎత్తుకొని వెళ్ళటానికి వీల్లేదు. మనం ఏ స్థితిలో ఉన్న ఆయనకి మనం ఏమైపోవాలా? దాసులుగా మార్చబడాలి. అలా దాసులుగా మార్చబడితే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరు కూడా తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రశాంతి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా దయచేసి అందరూ కూడా కళ్ళు మూయండి. 2 నిమిషాలు త్వరగా ముగించుకుందాం.